ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. సాధారణంగా ఈశాన్య తూర్పు దిక్కుల్లో ఉన్న ఇల్లు అందరికీ అనుకూలంగా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణానికి అనువైన కొన్ని నియమాలున్నాయి. ప్రత్యేకించి స్థలం కొనాలనుకుంటే కొన్ని విషయాలు ఫాలో కావాలి. అవేంటో తెలుసా? వాట్స్ దిస్ R24 స్పెషల్. నివాసయోగ్యమైన స్థలాలను నిర్ధారించడానికి వాస్తు ఒక మంచి మార్గం. వాస్తును అనుసరించి ఉన్న స్థలాల్లో నివాసం ఆనందంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్య, ఉత్తర దిక్కులు వాస్తు ప్రకారం మంచివి. ఈ దిక్కుల్లో ఉన్న స్థలాల్లో నిర్మాణాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీ ఇంటి నిర్మాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిని అనుసరించి మీకు ఏ దిశలో నిర్మించిన ఇల్లు అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు తూర్పు ముఖంగా ఉండే ఇల్లు మంచిది. బ్యాంకింగ్ రంగం లేదా ఫైనాన్స్ సెక్టార్లో పనిచేసే వారికి ఈశాన్య లేదా ఉత్తర ముఖంగా ఉండే ఫ్లాట్స్ మంచివి. ఈ దిక్కులు బుధుడు, కుబేరుడు అధిపతులుగా ఉంటారు. పార్లర్ లేదా సెలూన్ వంటి బ్యూటీకి చెందిన వ్యాపారంలో ఉంటే ఆగ్నేయ దిక్కు మంచిది. ఇక ఫ్లాట్ ఆకృతి కూడా ముఖ్యమే. ఇల్లు కొనే ముందు తప్పనిసరిగా అన్ని దిశలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్లాట్ మూలల్లో ఎలాంటి కొనసాగింపు ఉండకూడదు. చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకృతిలో ఉండాలి. అంతేకాదు ఫ్లాట్ భుజాల నిష్పత్తి 1:3కి మించకూడదు. అంతేకాదు ఫ్లాట్ పరిసరాలకు 100 అడుగుల దూరంలో మందిరం ఉండకూడదు. ఉత్తరం లేదా తూర్పు దిశల్లో ఖాళీ స్థలాలుంటే అక్కడ సంపు నిర్మాణం చేసుకోవడం మంచిది. దక్షిణాన ఎత్తైన నిర్మాణాలు లేదా కొండలు ఉండడం వాస్తు ప్రకారం చాలా మంచిది. నిర్మాణ స్థలానికి దగ్గరగా శ్మశాన వాటిక లేదని నిర్ధారించుకోవడం తప్పనిసరి. ఇంటి ముందు విద్యుత్ స్తంభం ఉందో లేదో చూసుకోవాలి. నేల, రంగు, వాసన కూడా చాలా కీలకమైన అంశాలు. వాస్తు పండితులతో వీటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలి. నిర్మాణం చేసే స్థలం నివాసానికి, వ్యాపారానికి అనుకూలమో కాదో ఒకసారి చూసుకోవడం అవసరం. నేలను తవ్వినప్పుడు ఎముకలు, గోళ్లు కనిపిస్తే అది అశుభం. అలా జరిగినప్పుడు నేలపై పొర పూర్తిగా తొలగించి శుభ్రమైన మట్టితో నింపుకోవడం అవసరం. భూమి పూజ చేస్తున్న సందర్భంలో ఈశాన్యంలో కలశం, నాగిని ప్రతిష్ఠించడం తప్పనిసరి. వాస్తు పూజ చేయడం వల్ల స్థలం పాజిటివ్ ఎనర్జీని సంతరించుకుంటుంది. ఉత్తరం లేదా తూర్పు వైపు వాలుగా ఉండే ఫ్లాట్లు చాలా మంచివి. సహజంగా వాలు ఆ దిశగా లేకపోతే తప్పకుండా మట్టి నింపి వాలు అటువైపు ఉండేట్టు చూసుకోవాలి. స్థలంలో పల్లం ఎటువైపు ఉంటుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇలాంటి జాగ్రత్త అవసరం. వాస్తు జీవితాన్ని సుఖమయం చేసే సాధనం. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. కొన్ని చిన్న జాగ్రత్తలు నిర్మాణాలు మొదలు పెట్టడానికి ముందే తీసుకుంటే తర్వాత కాలంలో పెద్ద నష్టాలను నివారించడం సులభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.